హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే, మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు మనం నడుం దగ్గర అతుకు వేస్తాం కదా. అతుకు వేసినప్పుడు ఏంటంటే అది గుచ్చుకుపోతూ ఉంటుంది, లేదంటే పోగులు వస్తూ ఉంటాయి. అట్లా గుచ్చుకుపోకుండా మనకి ఇన్విజిబుల్గా ఉండాలి, నడుం దగ్గర ఉండాలనుకుంటే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నార్మల్ మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత మనకి పైన బాడీ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఆ ఫ్రిల్స్ పెట్టిన దాన్ని బాడీ పార్ట్ మనకి పైన నార్మల్గా మనం ఎలాగైతే కుడతామో అలాగే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ పైన ఈ మనము మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మనకి చూడండి ఈ క్లాత్ ఎంత పోగులుగా వస్తుందో. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏంటంటే, మనము లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దానికి ముందుగానే ఫ్రిల్స్ పెట్టుకున్నాము. ఆ క్లాత్ని మనం ఇప్పుడు బాడీ పార్ట్ పైన పెట్టి కుడతాం నార్మల్గా, అట్లా పెట్టకుండా ఇటు సైడ్ కింది వైపునేమో మెయిన్ క్లాత్, మధ్యలో బాడీ క్లాత్, అటు పైన లైనింగ్ క్లాత్, ఇట్లా 3 పెట్టేసి కుట్టుకోవాలి. ఒకసారి చూడండి క్లియర్గా. కిందనేమో మెయిన్ క్లాత్, మధ్యలో బాడీ క్లాత్ ఉంటుంది, దానిపైన లైనింగ్ క్లాత్, ఇట్లా పెట్టేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పోగులు ఇదంతా గుచ్చుకుపోకుండా నడుము దగ్గర పిల్లలైతే చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళ విషయం ఏమో కానివ్వండి, పిల్లలు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి ఇలా కుట్టామనుకోండి, మనకి నడుము దగ్గర అస్సలు కూడా గుచ్చుకుపోకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ పైన కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. అంత పోగులు వచ్చేసరికి చూడడానికి కూడా అంత బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇట్లా కుట్టిన తర్వాత చూడండి, ఒకసారి ఉల్టా చేసి చూపిస్తున్నాను. అస్సలు ఏం కూడా క్లాత్ అనేది పోగులు కనిపించకుండా ఉంది. చూడండి, మీకు కూడా ఇది నచ్చినట్టయితే కనుక కంపల్సరీగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ని నాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.